నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. మన హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన అండ్ ఈరోజు డేట్ 8 ఆగస్ట్ ఈవినింగ్ అప్డేట్ అయితే మనం చూస్తున్నాం. సో మన గణేష్కి సంబంధించిన ధోతి మేకింగ్ అనేది చేస్తున్నారు. సో ధోతి చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇప్పుడు దగ్గరకు డీటెయిల్గా అయితే ఎట్లా చేస్తూ ఏందనేది చూద్దాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, అసలు స్కిప్ చేయకండి. ఇంకోరని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చెలవై చూద్దాం పదండి. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. జై శ్రీ గణేష, జై బోలో హైదరాబాద్ గణేష్ మహారాజ్కి జై. 8 ఆగస్టు ఈవినింగ్ అప్డేట్ అయితే మనం చూస్తున్నాం. అండ్ పొద్దుడికి ఇప్పటికీ ఏమేమి పనులు చేసారో మొత్తం అయితే ఇప్పుడు పైనుంచి కింద వరకు చూద్దాం. సో మనకు చేసిన పాములు అయితే నిన్ననే ఫిక్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఇంకా కొంచెం బ్యాలెన్స్ వర్క్ ఉన్నట్టుంది. సో ఇంకా వెల్డింగ్ అయితే చేస్తున్నారు పాములు వెనకాల మన వెల్డింగ్ టీం వచ్చేసి. సో మొత్తం పాములు వెల్డింగ్ ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా జాలి కూడా కొట్టేస్తారు. సో జాలి కొట్టేసిన తర్వాత మనకు మట్టి కూడా మొత్తం అయితే స్టార్ట్ చేసేస్తారు మట్టి పని. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మన మట్టి కళాకారులు సో ఎక్కడ చేస్తున్నారు వర్క్ అంటే మనకు బ్రహ్మదేవుడు అండ్ శివయ్య విష్ణుమూర్తి ఫేస్లు ఉన్నాయి కదా. సో ఆ ఫేస్లకైతే తలలపైన కిరీటాలు భాగాలు అయితే సో మట్టి పని చేస్తున్నారు. అండ్ మన గణేష్ని కూడా పైన చూసుకోవచ్చు, కిరీటం వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది చూడండి ఇక్కడ. సో తలపైన కిరీటం వర్క్ అనేది సెకండ్ లేయర్ ఫినిషింగ్ అయితే చేస్తున్నారు. అండ్ పొద్దున మనం వచ్చినప్పుడు సో మన గణేష్ని ఫేస్ దగ్గర అయితే వర్క్ చేస్తుండే. సో కళ్ళు అయితే మనకు అవుట్పుట్ వచ్చేసినాయి చూడండి. సో కళ్ళ భాగం అయితే చేసేసారు. సో లోపల కన్నుగుడ్లు సెట్ చేయాలి, కన్ను రెప్పలు, సో ఇట్లా చెంపల దగ్గర. సో ఇట్లా ఫినిషింగ్ అనేది ఉంటుంది. సో చాలా టైం అయితే పడుతుంది మన గణేష్కి ఫేస్ మనకు పోస్టర్లో ఉన్నట్టు అవుట్పుట్ రావడానికి. సో ఎవ్రీ ఇయర్ మనకు ఓ లుక్ అనేది ఉంటుంది మన గణేష్కి, డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది. ఒక కళ అనేది ఇట్లా కలబడుతుంటుంది మన గణేష్కి. బట్ ఈసారి కూడా చాలా బాగుంది మన గణేష్ ఫేస్ అనేది. అండ్ ఇంకా అమ్మవాళ్ళ ఫేస్ కూడా మనకు రెడీ అయిపోయినాయి. సో పొద్దున మనం వచ్చినప్పుడు ఆయుధాలకైతే మట్టి పెడుతుండే. ఇంకో 2 ఆయుధాలు బ్యాలెన్స్ ఉన్నట్టున్నాయి, బుక్ భాగము అండ్ పాశము లెఫ్ట్ సైడు. అండ్ లడ్డు కూడా పెట్టేసారు చూడండి. సో ఇది ఒక న్యూ అప్డేటు, మన గణేష్ చేత లడ్డు పెట్టేసారు వెల్డింగ్ టీం. సో ఇంకా లడ్డు కూడా మట్టి పెట్టాలి. అండ్ ఇంకా మనకు రైట్ సైడ్ చేతులలో అయితే నిన్న ఈవినింగ్ అప్డేట్లో ఏదైతే చూసినామో సో అదే కొత్త అప్డేట్ అయితే ఏం లేదు. సో ఇది ఇంకా మనకు ధోతి మేకింగ్ అనేది చేస్తున్నారు చూడండి. సో ఇది న్యూ అప్డేట్ ఇప్పుడు ఈవినింగ్ అప్డేట్లో. సో ఇక్కడ నడుము భాగం నుంచి మనకు వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఇది సైడ్కి స్వామివారి కండువ. సో మధ్యలో ఇది బెల్ట్ వస్తుంది బొడ్డుకాడ. సో మన స్వామివారి బొడ్డుకాడ బెల్ట్ ఉంటుంది ఇది. సో బెల్ట్ పైన డైమండ్స్ వస్తాయి ఎవ్రీ ఇయర్. ఈసారి ధోతి చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ ఎట్లయితే ఉండనో స్పెషల్ అట్రాక్షన్ స్వామివారికి ధోతి, అండ్ ఈ ఇయర్ కూడా ధోతి స్పెషల్ అట్రాక్షన్గా నిల్వబోతుంది. సో కంప్లీట్ గోల్డ్ కలర్లో వస్తుంది ధోతి. సో చాలా బాగుంది చూడండి. సో ఈ మధ్యలో బార్డర్ వచ్చేసి నిన్న నైట్ చేసినుండే. సో మళ్ళీ దానిపైన కూడా ఫినిషింగ్ చేసినట్టు. సో రేపు ఈవినింగ్ లోపు మనకు కంప్లీట్ అవుట్పుట్ వస్తుండొచ్చు. యాక్చువల్లీ నేను ఈరోజు ఈవినింగ్ లోపే చేస్తుండొచ్చు అనుకున్నా, బట్ చేయలేరు. ఎందుకంటే లెంత్ ఎక్కువ ఉంది కదా. సో లాస్ట్ ఇయర్ లెంత్ తక్కువ ఉండే, సో తొందరగా చేసారు ఒకటే రోజులో. బట్ ఈసారి లెంత్ ఎక్కువ ఉన్నందుకేమో లేట్ చేస్తున్నారు. అంటే లేట్ కంటే ఏం లేదు, పొద్దున్న నుంచి చేస్తూనే ఉన్నారు పాపం వాళ్ళు కూడా. సో ఇక్కడ నడుము భాగం నుంచి చేస్తున్నారు. ఇప్పుడు నైట్ లోపు ఒక లెగ్ అయితే ఫినిష్ అయిపోతుండొచ్చు చూడండి. రైట్ సైడ్ లెగ్ ఫినిష్ అయిపోతుండొచ్చు. మళ్ళీ రేపు ఈవినింగ్ లోపు లెఫ్ట్ సైడ్ లెగ్ కూడా రెడీ చేస్తుండొచ్చు. మేబీ రేపు ఈవినింగ్ లోపు మనకు కంప్లీట్గా స్వామివారి ధోతి కూడా అయిపోతుంది. అండ్ ఇంకా దగ్గరగా చూద్దాం ఇంకా ఏమేమి చేస్తున్నారు అనేది. సో మన స్వామివారి ధోతి అనేది రెడీ చేస్తున్నారు చూడండి. సో మనకు జోగారావు సార్ టీం వచ్చేసి సో మనకు పోస్టర్లు ఎట్లయితే ఉందో సేమ్ అదే విధంగా అయితే రెడీ చేస్తున్నారు. సో ఫస్ట్ రైట్ సైడ్ లెగ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు చూడండి. సో మనకు పంచె ఎట్లయితే వస్తుందో ధోతి అదే విధంగా ఫినిషింగ్ అనేది తీసుకొస్తున్నారు. సో ఫస్ట్ బార్డర్ అయితే అయిపోయింది, మధ్యలో బార్డర్. సో పైనుంచి నడుముల భాగం దగ్గర నుంచి అయితే చేసుకుంటూ వస్తున్నారు. సో మేబీ నైట్ లోపు ఈ రైట్ సైడ్ లెగ్ ఫినిష్ చేస్తుండొచ్చు. రేపు ఈవినింగ్ లోపు మనకు స్వామివారి ధోతి అనేది మొత్తం రెడీ అయిపోతుంది. సో స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుంది ఎవ్రీ ఇయర్ స్వామివారి ధోతి. బట్ ఈసారి కూడా పోస్టర్లు అయితే చాలా బాగుంది. సో కంప్లీట్ గోల్డ్ కలర్లో ఉంది. సో కలర్ అయితే వచ్చేసి మనకు పోస్టర్లో. సో ఆ బార్డర్ కూడా బాగుంటుంది ఫినిషింగ్. సో ధోతి స్వామివారి ధోతి. సో ఇది మనకు ఈవినింగ్ అప్డేట్లో సో స్వామివారికి సంబంధించిన ధోతి మేకింగ్ అప్డేట్. సో మనకు బాలరాముని విగ్రహం సో 2 days బ్యాకే చూసేసినాం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే సో చూడండి. సో మనకు అయోధ్యలో ఎట్లయితే చేసిరో సో రామ్లలా మనకు అయోధ్యలో ఎట్లయితే ఉన్నాడో సేమ్ అదే విధంగా అయితే మనకు ఫైనల్ అవుట్పుట్ అయితే ఇచ్చారు.
మన మట్టి కళాకారులు. అండ్ ఇక్కడ మనకు రాహు కేతు విగ్రహాలు కూడా రెడీ అయిపోయినాయి. చూడండి మనకు రాహు కేతు విగ్రహాలు వెనకాల సో కొండలరాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దానికి సంబంధించిన మట్టి పని కూడా వేసేసారు. మొత్తం కింద కూడా మొత్తం అయితే కవర్ చేసేసారు గోనసల్స్తో చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఎట్లయితే వేసిరో మనకు ఈ స్టేజ్ కూడా మొత్తం అయితే ముంగట కవర్ చేస్తున్నారు. అండ్ మొత్తం ఇక్కడ కింద కూడా ఫ్లోరింగ్ అయితే మొత్తం నీట్గా అయితే చేసుకుంటూ వస్తున్నారు చూడండి. సో మన కార్పెంటర్స్. అండ్ ఇది ఇంకా మన బాలరాముడి వెనకాల కూడా చేస్తున్నారు మట్టి వర్క్. చూద్దాం బాలరాముని వెనకాల సో కొండరాళ్ళకు సంబంధించిన మట్టి పని కూడా వేసారు చూడండి. సో మనం పొద్దున అప్డేట్లో వచ్చినప్పుడు జాలీ వర్క్ ఉండే పని, ఇప్పుడు మట్టి కూడా కొట్టేసి చూడండి. సో ఈ బాలరాముని ఫ్రేమ్ ఏదైతే ఉందో ఈ ఫ్రేమ్లో మొత్తం మనకు విగ్రహాలు అయితే కవర్ అయిపోతాయి, దశావతారాలు. సో మరి ఆ విగ్రహాలు చేతితో చేస్తారా లేదా డైతో చేస్తారా చూడాలి, ఎందుకంటే అది చాలా విగ్రహాలు ఉంటాయి. సో మొత్తం ఫ్రేమ్ నిండా విగ్రహాలు వస్తాయి చూడాలి ఇంకా. సో మన సార్ వాళ్ళు నాకు తెలిసి ధోతి అయిపోయిన తర్వాత ఈ విగ్రహాలు రెడీ చేస్తుండొచ్చు. అండ్ మనకు రైట్ సైడ్ దర్బాల శ్రీనివాస కళ్యాణంకి సంబంధించిన విష్ణుమూర్తి స్వామి విగ్రహం అండ్ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం అండ్ మధ్యలో సముద్రుడు వస్తాడు, అవి 3 విగ్రహాలు రెడీ అయిపోయినాయి. అండ్ మనకు శివపార్వతుల విగ్రహాలు కూడా రెడీ అయిపోయినాయి. సో దాంట్లో కూడా మనకు 3 విగ్రహాలు చేస్తారు. లెఫ్ట్ సైడ్ దర్బాల్లో మన శివయ్య వస్తాడు, పార్వతమ్మ వస్తుంది అండ్ విష్ణుమూర్తి. సో 3 విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి. సో ఈ పనులు అయితే చేస్తున్నారు మన మట్టి కళాకారులు. సో ఈరోజు ఈవినింగ్ అప్డేట్లో చిన్న అప్డేటే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈవినింగ్ అప్డేట్లో. సో మన స్వామివారికి సంబంధించిన ధోతి మేకింగ్ అనేది చూపెట్టినాం కదా. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో అందరూ ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకోరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన హైదరాబాద్ బడా గణేష్ని దగ్గర లేటెస్ట్ అప్డేట్స్ అని మీరు చూడగలుగుతారు. అండ్ నేను ఇంత కష్టపడుతున్న దానికి సో ఫలితం కూడా దక్కుతుంది. సో అందరూ కామెంట్ చేయండి జై శ్రీ గణేష్ అని, హైదరాబాద్ గణేష్ మహారాజ్కి జై అని కామెంట్ చేయండి. సో మళ్ళీ మార్నింగ్ అప్డేట్లో కలుద్దాం. ఉంటున్నా, నమస్తే, బాయ్ బాయ్.